హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను మటన్ బిర్యానీ చేయడం ఇదే మొదటిసారిగా మటన్ బిర్యానీ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా కుదిరిందండి. కాకపోతే బిర్యానీలో కాస్త ఉప్పు తగ్గింది. ఉప్పును మాత్రం అడ్జస్ట్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ ఎక్సలెంట్గా కుదిరింది. అందుకే నేను మొదటిసారి మటన్ బిర్యానీ చేసినందుకు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని అప్లోడ్ చేస్తున్నాను. చూడ్డానికి మటన్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను అరకిలో మటన్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, మేము ముందుగా మటన్ కర్రీ చేద్దామని మటన్ని చిన్న ముక్కలుగా కొట్టించాము. బిర్యానీ కోసం అయితే ముక్కలు కాస్త పెద్దవిగా ఉంటే బాగుంటుంది. మీరు బిర్యానీ చేయాలనుకుంటే ముక్కలు పెద్దవిగా తీసుకోండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో లవంగాలు, ఒక జాపత్రి ముగ్గ, నల్ల యాలకులు, అనస పువ్వు, దాల్చిన చెక్క, ఇది జాజికాయ అండి, చిన్న ముక్క వేసుకోవాలి. నల్ల లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకులు, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చెంచా ధనియాలు, అర చెంచా జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన మసాలాను మటన్లో వేసుకోవాలి. అలాగే కట్ చేసిన 4 పచ్చిమిర్చి, పసుపు, అల్లం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, చెంచనర కారం, పుదీనా, కొత్తిమీర, 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత ఈ మసాలాలంతా బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపి మూత పెట్టి కనీసం దీన్ని 3-4 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ని ముందుగా కలిపిన మటన్లో వేసుకోవాలండి. మొత్తం వేయకూడదు, సగం వేసి సగం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేడిగా ఉంది కదండి, అది ఒక 2 గరిటెలు మటన్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు బాస్మతి బియ్యం చూద్దామండి. ఇక్కడ నేను అరకిలో మటన్కి అరకిలో బాస్మతి బియ్యం తీసుకున్నాను. వీటిని 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. గంట తర్వాత చూద్దామండి. అన్నం వండడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసేయాలి. అన్నం వండుకోవడానికి సరిపడా వాటర్ వేసి ఆ వాటర్లో మసాలాలు వేసుకోవాలి. లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, నల్ల యాలకు, నల్ల లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, పుదీనా, కొత్తిమీర, కట్ చేసిన 3 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్ వేసుకొని ఇది అంతా ఒకసారి కలపాలి. మూత పెట్టి ఈ నీళ్లు బాగా మరగనివ్వాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యంని వేసుకోవాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి అన్నాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ పైన పెట్టేసుకుందామండి. అన్నం ఉడికేలోపు మనం మటన్ని కాస్త ఉడికించుకుందాము. ఇలా మటన్ కోసానికి ఒక అటిక పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడి చేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపిన మటన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే కలపాలండి. ఇలా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలండి. ఇలా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి.
ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనము అన్నం చూద్దాము. అన్నం కూడా పర్ఫెక్ట్గానే ఉడికిందండి. మరీ మెత్తగా ఉడకకూడదు. ఒక 50-60% ఉడికితే సరిపోతుంది. ఇలా ఒక జాలితో తీసుకొని ఉడికిన మటన్పై లేయర్స్గా వేసుకోవాలి. ఇలా అంతా రైస్ని వేసిన తర్వాత అదే రైస్ వాటర్ని ఒక 2 గరిటెలు వేసుకోవాలండి. నేను అన్నం పలుకుని బట్టి 2 గరిటెలు వేసుకుంటున్నాను. మీరు అన్నం పలుకుని బట్టి వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా అంతా లేయర్స్గా వేసిన తర్వాత ఇలా మైదాపిండితో ఆవిరి బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 10-15 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. 15 నిమిషాల తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చాక్తో కట్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని తీసేయాలండి. ఇలా పిండిని అంతా తీసిన తర్వాత చూశారు కదా, మటన్ బిర్యానీ చూపిస్తున్నా. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే మటన్ ముక్కలు చూపిస్తాను చూడండి. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఆల్రెడీ ముక్కలు చాలా చిన్నవిగా ఉన్నాయి కదండి, త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ వేడివేడి బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇలా బిర్యానీ వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ మటన్ బిర్యానీకి రైతాను రెడీ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు పెరుగు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని ఒక్కసారి కలపాలి. అందులో కట్ చేసిన పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలిపితే సరిపోతుందండి. చూడండి రైతా రెడీ అయింది. ఈ రైతాను మటన్తో పాటు తింటే చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.